మాధవవర్మ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. కాలం గడిచింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన యువకుడిగా ఉండేవాడు. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలు కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబానికి భోజనం కోసం అడవిలో ఆకులు సేకరిస్తోంది. చీకటి అయితే అమ్మవారు సంచరిస్తారని భయపడి తన కుమారుణ్ణి పట్టుకుని త్వరగా ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో యువరాజు గమనించకపోవటంతో రథం ఢీకొట్టి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాడు. ఆ తల్లి తన కొడుకు ఎత్తుకుని ఆమె బాధను రాజుకు వినిపించేందుకు చర్మగట్టను మోగించింది. రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా నేరానికి శిక్ష తప్పదు అంటూ తన కుమారుడికే మరణదండన విధించాడు. మాధవవర్మ తన తీర్పును స్వయంగా తన చేతులతో అమలు చేశాడు. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలో నల్ల మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి బంగారు నాణేల వర్షం కురిసింది. ప్రజలు